Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ మండే టెస్ట్ ని ఎదుర్కోవడంతో పాటు పాస్ అయిందని కూడా చెప్పొచ్చు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా పుష్పగాడి రూల్ ని ప్రపంచానికి చూపెడుతుంది. అసలు సెకండ్ మండే వాల్వేడిగా 36 కోట్ల గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. అది కూడా జస్ట్ డీసెంట్ టాక్ తో. ఏమాత్రం పాజిటివ్ టాక్ పడున్న ఈపాటికే 1600 కోట్ల మార్క్ దాటేసి ఉండేది ఈ ఫిల్మ్. బట్ ఈ ఓటీటీ జమానాలో ఒక సినిమా 1500 కోట్ల మార్క్ దాటడం అంటే చిన్న విషయం కాదు. ఇంకొద్ది రోజుల్లో ఆ ఫీట్ అందుకోబోతుంది ఈ ఫిల్మ్. నార్త్ లో ఫుట్ ఫాల్స్ పరంగా కాన్స్ కే చెమటలు పట్టిస్తున్నాడు పుష్పరాజ్. వీకెండ్ కే సల్మాన్ ఖాన్ అమెరికన్ రికార్డులు బ్రేక్ అయిపోగా సెకండ్ వీకెండ్ అండ్ మండే షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ రికార్డ్ అయిన జవాన్ కూడా బ్రూటల్ గా బ్రేక్ అయింది. ఇక నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి శ్రీ 2. అల్లు అర్జున్ తో పాటు సీక్వెల్ హైప్ కూడా పుష్పకి బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 600 కోట్ల మార్క్ ని దాటేస్తూ 700 కోట్ల నెట్ టార్గెట్ గా దూసుకుపోతుంది పుష్ప 2. థర్డ్ వీక్ లో కూడా ఇదే జోరు చూపిస్తే మాత్రం వాల్వేడిగా బాహుబలి 2 లేచిపోవడం పక్క. సో లేట్ చేయకుండా పుష్ప 2 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో ప్రాఫిట్ అండ్ వర్డిక్ట్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 12వ రోజు 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా హోల్డ్ చేయగా 12వ రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీగా స్టిల్ బాహుబలి 2 5.4 కోట్ల షేర్ తో రికార్డ్ గా ఉండగా ట్రిపుల్ ని కూడా 12వ రోజు అందుకోలేకపోయింది పుష్ప 2. దట్ టికెట్ హైక్స్ అడ్వాంటేజ్. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో ఇంక్లూడింగ్ జీఎస్టీ 88.5 కోట్ల షేర్ ని పెట్టగా థర్డ్ వీక్ రన్ తో కల్కిని దాటేయబోతుంది ఈ ఫిల్మ్. నైజంలో బిజినెస్ 100 కోట్లు కావడంతో ఫుల్ రన్ లో ఇక్కడ లాసెస్ అయితే తప్పేలా లేవు. ఇక సీడెడ్ విషయానికి వస్తే 12వ రోజు 40 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగా 12 రోజులకి గాను 29.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక్కడ బిజినెస్ 30 కోట్లు కావడంతో మరో 80 లక్షలు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో సీడెడ్ కింగ్ దేవరాని ఇంకొద్ది రోజుల్లో బ్రేక్ చేయబోతున్నాడు పుష్పరాజ్. ఇక ఉత్తరాంధ్రలో 35 లక్షల వరకు షేర్ ని 12వ రోజు కలెక్ట్ చేయడంతో 12 డే షేర్ 21.9 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 23 కోట్లు కావడంతో మరో 1,10,00,000 షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో ఫైనల్ రన్ లో సీడెడ్ అండ్ ఉత్తరాంధ్రలో సేఫ్ కానుంది పుష్ప 2. ఇక 12 డేస్ కి గాను ఈస్ట్ లో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 11.7 కోట్లు, వెస్ట్ లో జరిగిన 10.8 కోట్ల బిజినెస్ కి గాను 9 కోట్ల 15 లక్షలు, గుంటూరులో జరిగిన 15.2 కోట్ల బిజినెస్ కి గాను 14.4 కోట్లు, కృష్ణాలో జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 11.8 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 7.12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో ఇప్పటివరకు ఎక్కడా బ్రేక్ ఈవెన్ కాలేదు. అలా 12 రోజులకి గాను తెలుగు స్టేట్స్ లో షేర్ 194 కోట్లకి చేరుకోగా క్రాస్ 288 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో మరో 21 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో అదే ర్యాంపేజ్ ని చూపిస్తూ దుమ్ము దులిపేస్తూ ఉండగా 12 రోజులకి గాను 46.5 కోట్ల షేర్ ని అందుకుంది పుష్ప 2. ఇక్కడ బిజినెస్ 32 కోట్లు కావడంతో ఇప్పటివరకు 14.5 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక తమిళనాడులో 52 కోట్ల బిజినెస్ కి గాను 30.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా థర్డ్ వీక్ వరకు మంచిగా పర్ఫామ్ చేయగలిగితే 40 కోట్ల షేర్ ని టచ్ చేసే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇక కేరళలో జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 7.3 కోట్ల షేర్ తో అల్ట్రా డిజాస్టర్ వైపు దూసుకుపోతూ ఉండగా ఇందులో 585 కోట్ల నెట్ ని టచ్ చేస్తూ ఇప్పటికే జవాన్ ని బీట్ చేసిన ఈ ఫిల్మ్ శ్రీ 2 ని బ్రేక్ చేయడానికి రెడీ అయింది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 275 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఇప్పటికే హిందీలో 75 కోట్ల ప్రాఫిట్. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 102 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 12 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 655 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 1340 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో ఇప్పటివరకు 35 కోట్ల ప్రాఫిట్ తో హిట్ వర్డిక్ట్ ని సొంతం చేసుకుంది పుష్ప 2 ఫిల్మ్. సో ఫుల్ రన్ లో 100 కోట్ల పైన ప్రాఫిట్ తో ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 12 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.